సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహా వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగరవేయడం జరిగింది. పట్టణంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన విధంగానే భారతదేశం నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ప్రజల మనిషి చింతకుంట విజయరమణారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పుడు చంద్రన్న అయ్యి, చంద్రబాబు అయ్యి అయ్యి అర్థం కాలేదు. సార్ ఒక్కరు చూడరా కౌన్సిలర్ వరపతి గారికి, సోదరులు వరప్రసాద్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మాజీ సీనియర్ చైర్మన్ సోదరులు జానీ గారికి, రాహుల్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ గారికి, మాజీ జిల్లా ఎస్టీసీఎల్ గారికి, రాజయ్య గారికి, రాజలింగన్న గారికి, కౌన్సిలర్ రాజు గారికి, రఫీక్ గారికి, కుమార్ గారికి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తహసీల్దార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. నేటి
అంబేద్కర్ జయంత్యోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వ ఆదేశానుసారం మరి మన కమిషనర్ గారు ప్రతిజ్ఞ కార్యక్రమం పొంది గౌరవించే వ్యక్తి అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర అంబేద్కర్ సాక్షిగా అందరూ ప్రమాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. అందరూ కూడా హ్యాండిల్ చేయండి. నేను భారత ఎల్లప్పుడూ పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ తప్పక ధరిస్తాను. మద్యం సేవించి వేగ పరిమితిని మించి వాహనం నడపను. ట్రాఫిక్ సిగ్నల్ పాదచారులకు వృద్ధులకు పిల్లలకు దారి ఇస్తాను. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గౌరవిస్తాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా బాధ్యత, మనందరి బాధ్యత. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బిర్రు రాధాకృష్ణ గారికి, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ గారికి, మన గౌరవ తహసీల్దార్ బషీరుద్దీన్ గారికి, సిఐ సుబ్బారెడ్డి గారికి, ఎస్ఐ చంద్ర కుమార్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రాజయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన అందరు కౌన్సిలర్లు, మరి అంబేద్కరిస్టులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన వేగ పరిమితిని మించి వాహనం నడపను. ట్రాఫిక్ సిగ్నల్. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో 130వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ మా అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మన మహనీయుడికి ఇంత ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ ను ఈ రోజు 24 గంటలు ప్రపంచం అంటే మొత్తం 24 గంటల ప్రపంచం ఒక రాత్రి అయితే ఒక తెల్లారైతుంది. అంటే ఇవాళ ఇక్కడ ఈ టైం ఉంటే అమెరికా ఇంకో టైం ఉంటుంది, లండన్ ఇంకో టైం ఉంటుంది, సౌత్ అరబ్ కంట్రీస్ అయితే ఇంకోటి ఉంటుంది, అదేవిధంగా యూరోప్ కంట్రీస్ పోతే అక్కడ టైం ఉంటుంది. అందుకే 24 గంటల పాటు మరి ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు జయంతి కార్యక్రమాలు చేసి ఆ మహనీయుని కొలిచేటువంటి మహానుభావులు ఉందంటే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ పేరు సంవత్సరం మీకు చెప్పిన ఇదే సుల్తానాబాద్, ఇదే అంబేద్కర్ జయంతి రోజు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో అంబేద్కర్ చౌరస్తా ఏదైతే ఉందో దాన్ని వైండనింగ్ చేద్దాం, దాన్ని బ్యూటిఫికేషన్ చేద్దాం, అభివృద్ధి చేద్దామని చెప్పి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే వర్షాకాలం లోపల గట్టెపల్లి చౌరస్తా వరకు ఈ 4 లైన్ రోడ్డు సెంటర్ లైటింగ్ పూర్తి చేసుకొని వర్షాకాలం లోపలే అంబేద్కర్ జయంతి ఉందని చెప్పి ఇవాళ మనం ఆడడం జరిగింది. దానికి కూడా 50 లక్షల రూపాయలు ఇవాళ హైలాండ్ కోసం ఇక్కడ ప్రత్యేక నిధులు మనం కేటాయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ కారణము 2 నిమిషాలు ఎక్కువసేపు తీసుకోను. ప్రజెంట్ మన ప్రభుత్వము ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన వారోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రోగ్రాం వచ్చి అలైవ్ అనే ప్రోగ్రాము మనకు తెలుసు. దాదాపుగా మీకు రోజు రోడ్డు మీద చూస్తూ ఉంటారు, లేదా వేరే వాళ్ళు చెప్తే వింటూ ఉంటారు. ప్రతి రోజు మన రాష్ట్రానికి సంబంధించి 8 లేదా 9 మంది డెత్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే చనిపోని యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి.
ఒక మర్డర్ అయితే దానికి 100 రెట్లు యాక్సిడెంట్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. అది కూడా మర్డర్ కింద తీసుకోవాలి. మనము ఇవి కావడానికి మెయిన్ కారణము మనము రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్ల. దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక ఓవరాల్ అంటే హెడ్డింగ్స్ వచ్చేసి, ఒకటి తాగి పార్టీ నడపడం కానీ, లేదా ఓవర్ స్పీడ్ పోవడం వల్ల కానీ, లేదా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల కానీ, లేదా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కానీ, ఓవర్టేక్ చేయడం వల్ల కానీ, లేదా ఇంజనీరింగ్ ప్రాబ్లం వల్ల కానీ అవుతా ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే మన యొక్క నెగ్లిజెన్సీ డ్రైవింగ్, అంటే జాగ్రత్తలు పాటించకుండా మనము డ్రైవింగ్ చేయడం, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకుండా, డిఫెన్సివ్ డ్రైవింగ్ లేక చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించకుండా రోడ్డు క్రాస్ చేయడం ఇట్లాంటి నెగ్లిజెన్సీ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించాలంటే మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. మేము కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, కానీ మనము బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించడము, కారు ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ ధరించడము. మహానుభావుని స్మరించుకుంటున్నాం. అలాగే మానవానికి విద్యా ప్రత్యేక నిధులు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి, సమానత్వానికి విద్యార్థి అలాగే న్యాయానికి ప్రతీక అయినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అసమాధాలు ఎదుర్కొని యువతలో పోయారు. అంత మాత్రాన ముగిపోలేదు. మరింత పూర్తితో ఉన్నత చదువు పూర్తి చేసి బడుగు బలహీన వర్గాలకు నిరంతరం పోరాటం చేసిన మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా మరియు రాజ్యాంగ నిర్మాతగా అన్నింటికి మించి సామాజిక సంస్కరణగా అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానికంపై అల్పని పోరాటం చేస్తూ దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలోని అన్ని వర్గాలకు సార్వభౌమికరణ ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి మన డాక్టర్ అంబేద్కర్ గారు. స్త్రీ విద్య సమానత్వం ఆకించిన వారిలో అందరికన్నా అగ్రమాయి ఉన్న వ్యక్తి మన అదేవిధంగా మున్సిపాలిటీ సూచన ప్రధాన పౌరులు గారికి, గౌరవ ఎంఆర్ఓ సార్ గారికి, కమిషనర్ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఈ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మెంబర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారంలో, జై భీములు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలిసినటువంటిదే. గత బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, తర్వాత ఆచారాలు అవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ లోపల డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎంపిక కాబడినారు. మరి అప్పుడున్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీలు, వెనుకబడిన కులాల వారి యొక్క అందరి యొక్క అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం రాసేటప్పుడు 8 షెడ్యూల్స్, 385 ఆర్టికల్స్ రాయబడినవి. మరి అందులో 340 ఆర్టికల్ కేవలం బీసీల యొక్క వెనుకబడిన కులాల యొక్క అభివృద్ధి కోసమే. మరి వారికి విద్యలో, ఉపాధిలో, ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడానికి మరి వారికి 340 ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అంబేద్కర్ అంటే ఇంకా కూడా కొంత అణగారిన వర్గాలు, నిమ్న వర్గాల యొక్క వ్యక్తి అనేటువంటి కొంత ఇంకా కూడా సమాజం లోపల ఉన్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, బీసీ కులాలు, ఎస్సీ కులాలు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తను రాజ్యాంగంలో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కోసం రాయడం జరిగింది. 340 ఆర్టికల్ అనేది బీసీ వర్గాల కోసం రాశారు. 341